అందరికీ నమస్కారాలండి. ఈరోజు భవిష్యత్ గ్యారంటీలో ప్రోగ్రాంగా ఈరోజు 51 డివిజన్లో ప్రారంభించాం. ఇక్కడ ఎక్కువగా షాప్స్ ఉన్నాయి. ఏ షాపు పోయినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వాళ్ళ బాధలు చెప్తున్నారు. అసలు పోగానే ఫస్ట్ ఈసారి మీకే, ఈసారి తెలుగుదేశం వచ్చేదని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో వాడు పడిన బాధలు ఏ వ్యాపారస్తుడు కూడా స్వేచ్ఛగా వాళ్ళ వ్యాపారం చేసుకోవాలి. నేను ఇప్పటికే యాక్చువల్గా ఒక 20 షాపులు తిరిగితే 20 షాపుల్లో ఒక షాప్ వాళ్ళు ఏంటంటే మా షాప్ మొత్తం ధ్వంసం చేసి మమ్మల్ని ఇక్కడ సరివేస్తే ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాం అన్నారు. అది ఎప్పుడు ప్రజా పరిపాలన కాదు. ప్రజా పరిపాలనలో ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటే రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా వాళ్ళకి ఇన్కమ్ వస్తే వాళ్ళు జిఎస్టీలు కడతారు, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. దాని ద్వారా వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. వాళ్ళ ఆదాయం పెరిగినప్పుడు మన ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పుడు అప్పులు తేబడలే. అప్పులు తేగండానే సంక్షేమాలు డెవలప్మెంట్ చేయొచ్చు. అదే చంద్రబాబు నాయుడు యొక్క నినాదం, ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్. రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచి, రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఓన్లీ ట్యాక్సే కాదు. పూర్వకాలంలో రాజులు కేవలం ఆ ట్యాక్సీలే కలెక్ట్ చేసేవాడు, ఇంకేం ఉండేది కాదు. ఇన్కమ్ డెవలప్మెంట్ కావాలంటే వ్యాపారస్తులు చక్కగా వ్యాపారం చేసుకోవాలా, ఇండస్ట్రీస్ పెట్టాలా. అది ఈరోజు చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలు చేశాడు. బట్ ఈ 5 సంవత్సరాల్లో మొత్తం కొలాప్స్. ఆయన చేసింది కూడా వీళ్ళు కొలాప్స్ చేశారు. 2024లో రాబోయే 2-3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సీట్లు తెలుగుదేశం వస్తుంది. ఖచ్చితంగా వచ్చిన తర్వాత ప్రతి వ్యాపారస్తుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. థ్యాంక్ యూ.